గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు మురళీధర్ రెడ్డి. ఈ వీడియోలో ఏంటంటే మనము లాంచ్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, దానివల్ల డ్రాబ్యాక్స్ ఏమున్నాయి చూద్దాం. ఓకేనా? లాంచ్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? లాంచ్ కాన్ఫిగరేషన్ అనేది ఒక టెంప్లెట్ లాగా వర్క్ అవుతుంది. ఆ టెంప్లెట్ లో ఏంటంటే ఎంటర్ ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేయడానికి కావాల్సిన అన్ని ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ గా చూసుకున్నట్టయితే దాని లోపల ఇన్స్టెన్స్ టైప్, ఏఎంఐ ఐడి, సెక్యూరిటీ గ్రూప్ అండ్ అదర్ లాంచ్ పారామీటర్స్ అనేది డిక్లేర్ చేస్తాం లాంచ్ కాన్ఫిగరేషన్ లో. ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్టయితే మనం ఒక ఈసీ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాం? మనం ఏఎంఐ ఇస్తాము, టైప్ ఇస్తాం, సెక్యూరిటీ గ్రూప్ అటాచ్ చేస్తాం, విపిసి అన్ని ఇస్తాం, రైట్? సేమ్ థింగ్ ఇక్కడ ఏంటంటే లాంచ్ కాన్ఫిగరేషన్ లో ఇన్స్టెన్స్ టైప్ ఏంటి, ఏఎంఐ ఏంటి, సెక్యూరిటీ గ్రూప్ ఎవ్రీథింగ్ అనేది ఒక టెంప్లెట్ లాగా క్రియేట్ చేస్తాం. అది దాన్ని యూజ్ చేసుకొని ఆ లాంచ్ కాన్ఫిగరేషన్ ని మనము ఆటో స్కేలింగ్ గ్రూప్ లో అటాచ్ చేసుకుంటాం. ఓకేనా? అప్పుడు ఏమవుతుందంటే ఆటో స్కేలింగ్ గ్రూప్ లో ఇన్స్టెన్సెస్ అనేది క్రియేట్ అవుతాయి. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మనకు ఒక వెబ్ అప్లికేషన్ ఉంది. ఆ వెబ్ అప్లికేషన్ ఏంటంటే బేస్డ్ ఆన్ లోడ్ని బట్టి పీక్ అవర్స్ లో ఏంటంటే మనకు మేబీ రిక్వెస్ట్ అనేది ఎక్కువ వస్తాయి. అలాంటప్పుడు ఏంటంటే ఈ లాంచ్ కాన్ఫిగరేషన్ విత్ ఆటో స్కేలింగ్ గ్రూప్ యూజ్ చేసుకొని బేస్డ్ ఆన్ లోడ్ని బట్టి ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవ్వడం కానీ డిక్రీజ్ అవ్వడం కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మేజర్ గా బెనిఫిట్స్ చూసుకున్నట్టు వస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టాండర్డైజేషన్. అంటే ఏంటంటే స్టాండర్డైజేషన్ అంటే ఏంటంటే ఆ లాంచ్ కాన్ఫిగరేషన్ లో సెట్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ని సెట్ చేసుకొని ఆ ఆటో స్కేలింగ్ గ్రూప్ లో కాన్ఫిగర్ చేసుకుని మనము ఇన్స్టెన్సెస్ అనేది క్రియేట్ చేస్తాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎవ్రీథింగ్ కన్సిస్టెంట్ అండ్ కాన్ఫిగర్ కరెక్ట్, ఈజీగా కాన్ఫిగర్ అనేది చేసుకోవచ్చు ఇన్స్టెన్సెస్ లెవెల్లో. ఓకే, సింప్లిఫైడ్ స్కేలింగ్ అంటే ఏంటంటే ఒక న్యూ ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేయాలనుకో స్కేల్ అవుట్ కానీ బేస్డ్ ఆన్ డిమాండ్ బట్టి మనకు ఆటోమేటిక్ గా స్కేల్ అప్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? ఒకవేళ నేను ఒకసారి నాకు లాంచ్ కాన్ఫిగరేషన్ క్రియేట్ చేసిన తర్వాత ఏంటంటే ఒకవేళ ఇమీడియట్ గా నాకు లాంచ్ ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసుకోవాలన్నా క్విక్లీగా ఈజీగా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఆటోమేషన్ ఎందుకంటే ఇక్కడ లాంచ్ కాన్ఫిగరేషన్ విత్ ఆటో స్కేలింగ్ గ్రూప్ యూజ్ చేసుకొని బేస్డ్ ఆన్ లోడ్ బట్టి, ఓకే, బేస్డ్ ఆన్ యువర్ అప్లికేషన్ లోడ్ బట్టి ఆటోమేటిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయొచ్చు, స్కేల్ డౌన్ చేయొచ్చు. దీనివల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటి? ఆటో స్కేలింగ్ వల్ల నీకు లోడ్ని బట్టి డిక్రీజ్ అవుతున్నప్పుడు నీకు మాన్యువల్ గా ఎటువంటి ఇంటరప్షన్ ఉండదు. అంటే మాన్యువల్ గా వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఆటోమేషన్ చూసుకుంటుంది. రెండోది ఏంటంటే కాస్ట్ ఊరికే సేవ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ఇంక్రీజ్ రిలయబిలిటీ అంటే ఏంటంటే ఈ లాంచ్ కాన్ఫిగరేషన్ వల్ల యూజ్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నువ్వు ఎగ్జాంపుల్ ఒక 10 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసినావు అనుకో, అన్ని ఇన్స్టెన్సెస్ సేమ్ సాఫ్ట్వేర్ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ అనేవి ఉంటాయి. నీకు ఎలాంటి ఇష్యూస్ అనేది ఉండదు. ఓకేనా? ఆటో స్కేలింగ్ గ్రూప్ విత్ లాంచ్ కాన్ఫిగరేషన్ అనేది యూజ్ చేసుకుంటే దీనివల్ల ఏంటంటే రెడ్యూస్ ద రిస్క్ ఫెయిల్యూర్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. కాస్ట్ సేవింగ్ ఏంటంటే ఇంతకుముందు చెప్పిన ప్రకారం బేస్డ్ ఆన్ లోడ్ని బట్టి మనము ఆటోమేటిక్గా డిక్రీజ్ అవుతాయి. కాబట్టి దానివల్ల ఏంటంటే మనకు చాలా వరకు అమౌంట్ సేవ్ అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయి. ఓకేనా? కమింగ్ టు ద డ్రాబ్యాక్స్ లో చూసుకున్నట్టయితే మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఒక్కసారి నువ్వు లాంచ్ కాన్ఫిగరేషన్ క్రియేట్ చేసావు. ఎగ్జాంపుల్ నేను లాంచ్ కాన్ఫిగరేషన్ లో ఇన్స్టెన్స్ టైప్ T2.micro పెట్టాను. ఒకవేళ నేను T3.medium కి చేంజ్ చేయాలి అనుకో అలాంటప్పుడు నువ్వు కొత్త లాంచ్ కాన్ఫిగరేషన్ క్రియేట్ చేయాలి తప్ప ఎగ్జిస్టింగ్ దాన్ని మనము క్రియేట్ చేయలేము. ఓకేనా? ఒకసారి నీకు డాష్ బోర్డ్ లో చూపిస్తాను. EC2 డాష్ బోర్డ్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ చూడండి లాంచ్ కాన్ఫిగరేషన్స్. ఇక్కడ మెయిన్ గా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే AWS రికమెండ్ చేస్తుంది డోంట్ యూజ్ లాంచ్ కాన్ఫిగరేషన్ యూజ్ చేయకండి. ఫ్యూచర్ లో మేము డీకమిషన్ చేసే అవకాశాలు ఉన్నాయి. దాని బదులు లాంచ్ టెంప్లెట్స్ యూజ్ చేసుకోండి రికమెండ్ చేస్తున్నాయి. బట్ మేబీ మీకు డౌట్ రావచ్చు, మరి డీకమిషన్ చేస్తున్నారు కదా, మరి ఈ సెషన్ ఎందుకు చెప్తున్నారు లాంచ్ కాన్ఫిగరేషన్ మీద అంటే ఎస్, దీన్ని ఎందుకు చెప్తున్నా అంటే మెయిన్ రీజన్ ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ లెవెల్లో మీరు రియల్ టైంలో వర్క్ చేశారా లేదా అనేది ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఓకే, లాంచ్ కాన్ఫిగరేషన్ మీరు క్రియేట్ చేయొచ్చా, ఓకే క్రియేట్ చేశారా, ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నా, ఇలాంటివి అడుగుతారు. అలాంటప్పుడు ఏంటంటే మీకు తెలియాలి కదా, ఓకే ఈ లాంచ్ కాన్ఫిగరేషన్ బేస్డ్ ఆన్ AWS రికమెండేషన్ ఏంటంటే ఈ లాంచ్ కాన్ఫిగరేషన్ అనేది యూజ్ చేయకండి. ఓకే, లాంచ్ కాన్ఫిగరేషన్ అనేది యూజ్ చేయకండి, దాని బదులు లాంచ్ టెంప్లెట్ అనేది యూజ్ చేసుకోండి. ఇక్కడ మనకు AWS ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ చేయాలంటే 2 ways లో క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటి లాంచ్ కాన్ఫిగరేషన్, రెండోది లాంచ్ టెంప్లెట్. ఇక్కడ ఏంటంటే AWS టీమ్ రికమెండ్ చేసేది ఏంటంటే లాంచ్ టెంప్లెట్స్ యూజ్ చేసుకోండి, లాంచ్ కాన్ఫిగరేషన్ కాదు. ఇది డీకమిషన్ కూడా చేస్తారు కొద్ది రోజుల తర్వాత. ఓకే, అంటే పర్మనెంట్ గా మీరు క్రియేట్ గుడికే చేయలేరు. ఓకేనా? ఈవెన్ నేను ఇక్కడ
క్రియేట్ లాంచ్ కాన్ఫిగరేషన్ క్లిక్ చేసిన ఇక్కడ వస్తుంది చూడండి. మనకు ఇక్కడ ఊరికే వార్నింగ్ ఇస్తున్నాడు, లాంచ్ టెంప్లెట్స్ యూజ్ చేసుకోండి అని, లాంచ్ కాన్ఫిగరేషన్ కాకోకుండా. ఓకేనా? అండ్ ఐ హోప్ అండర్స్టాండ్ రైట్. ఇక్కడ లాంచ్ కాన్ఫిగరేషన్ అనేది లేటర్ నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఎలా క్రియేట్ చేయాలనేది. క్రియేట్ చేసి మళ్ళీ కొత్తగా ఏమైనా అప్డేట్ చేయాలంటే అప్డేట్ చేస్తామా లేదా అనేది. బేసిక్గా ఒక్కసారి నువ్వు లాంచ్ కాన్ఫిగరేషన్ క్రియేట్ చేస్తే ఏదైనా అప్డేట్ చేయాలంటే మళ్ళీ కొత్తది క్రియేట్ చేయాలి తప్ప ఎగ్జిస్టింగ్ దాన్ని మనము అప్డేట్ చేయలేము. ఓకే? అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఆటో స్కేలింగ్ గ్రూప్లో ఆటో స్కేలింగ్ గ్రూప్ యూజ్ చేస్తే కంపల్సరీ మనము లోడ్ బ్యాలెన్సర్ అనేది యూజ్ చేయాలి. అదే లోడ్ బ్యాలెన్స్ యూజ్ చేస్తే మనకు ఆటో స్కేలింగ్ గ్రూప్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అది అంటే మ్యాండేటరీ కాదు. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏంటంటే ఆటో స్కేలింగ్ గ్రూప్ యూజ్ చేస్తున్నాం అంటే కంపల్సరీ లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేయాలి. ఎందుకు? లోడ్ను డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా మల్టిపుల్ ఇన్స్టెన్సెస్కి. అదే నువ్వు లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేసావు అనుకో ఆటో స్కేలింగ్ గ్రూప్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆటో స్కేలింగ్ గ్రూప్ వితౌట్ ఆటో స్కేలింగ్ గ్రూప్ మనం డైరెక్ట్ గా లోడ్ బ్యాలెన్సర్ కి ఇన్స్టెన్సెస్ కూడా అటాచ్ చేసుకోవచ్చు టార్గెట్ గ్రూప్స్ యూజ్ చేసుకొని. ఓకేనా? అదైతే నెక్స్ట్ వీడియోలో ఏంటంటే నేను మీకు లాంచ్ కాన్ఫిగరేషన్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఐ విల్ ట్రై టు రెస్పాండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ నెక్స్ట్ వీడియో.